అమ్మ మనసు. ఈ కథను రచించిన వారు బి కృష్ణవేణి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో జూన్ 2010లో ప్రచురితమైంది. అనుమల్లిపేటలోని ఆ వీధిలో ఉన్న ఇళ్లన్నింటిలోనూ టకటకమని మగ్గం చప్పుళ్లు వినిపిస్తున్నాయి. ఒక పోరింట్లో సాంబయ్య మగ్గం నేస్తుంటే అతని భార్య సుజాత మగ్గానికున్న తాళు లాగుతోంది. ఆమె ఒక్కో తాడు లాగినప్పుడల్లా జాకాడ్ మిషన్కి అమర్చిన సిలిండర్ తిరుగుతా ఉంది. ఆ సిలిండర్కి తగులుకున్న అట్టమీది బొక్కల్ని బట్టి కింద నైలాన్ దారాలు పైకి లేస్తా ఉన్నాయి. ఆ లేచిన దారాల లోపల నుంచి సాంబయ్య బుటాలు తీస్తున్నాడు. బుటాలంటే నేసే గుడ్డ మీదొచ్చే డిజైన్లు. ఇంట్లో ఆ భార్యాభర్తలు నేత పని చేస్తా ఉంటే ఆ ఇంటి ముందు పిల్లకాయలు ఇసుకలో ఆడుకుంటున్నారు. వాళ్లల్లో ఆ ఇంటి పిల్లకాయలే కాక చుట్టుపక్కల ఇళ్ల పిల్లకాయలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్లల్లో 8 ఏళ్ల పిల్లకాయల నుంచి 3 ఏళ్ల పిల్లకాయల దాకా ఉన్నారు. పెద్ద పిల్లకాయల గోలీలాట చేస్తా గొడవగా ఆడతా ఉన్నారు. వాళ్ల ఒళ్ళులు తెల్లగా దుమ్ము కొట్టుకుపోయాయి. మగ పిల్లకాయలెవరికీ ఒంటిమీద చొక్కాల్లేవు, నిక్కర్లున్నాయి. ఆ నిక్కర్లన్నీ నల్లగా మసిపూసినట్టే కనిపిస్తున్నాయి. మురికితో ఇసుకలో ఆడుకుంటున్న చిన్న పిల్లకాయలు మధ్య మధ్యలో ఆ మురికి చేతులతోటే చీమిడి కారుతున్న ముక్కుల్ని తుడుచుకుంటున్నారు. దాంతో వాళ్ల మొహాల మీద నల్లటి మరకలు తేలుతున్నాయి. రేయ్ పెద్దోడా, ఇంకా ఆడింది చాలుగాని వచ్చి బువ్వ తినండి అని కేకేసింది సుజాత. కూచేపు ఆడుకుని వస్తామమ్మా అని అంతే గట్టిగా అరిచాడు ఆ పెద్దోడు. పొద్దున్నే పొళ్ళు తోముకొని పొయ్యారు. పని పాట లేకుండా ఎప్పుడు పిలిచినా కూచేపు అంటా ఉంటావు. తొందరగా వచ్చి బువ్వ తింటే తాళ్లాగే పనుంది. నేను మళ్ళా కండీలు చుట్టుకోవాలా అంది సుజాత. దాంతో ఆ ఇంటి పిల్లకాయలు ముగ్గురూ ఆటలాపి ఇంట్లోకెళ్లారు. వాళ్లు వెళ్లడంతోటే మిగతా పిల్లకాయలు కూడా ఎవరిళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. సుజాత ముగ్గురు పిల్లకాయలు దొడ్లోకెళ్లి బకెట్లో తోడిపెట్టిన నీళ్లతో మొహాలు కడుక్కున్నారు. ఈలోగా వాళ్ల ముగ్గురికి 3 పళ్లాల్లో అన్నమేసి పున్నీళ్లు పోసి కలిపింది సుజాత. అన్నంలో నంజుకోవడానికి ఆవకాయ పెట్టింది. ఆ పిల్లకాయల్లో చిన్నోడికి 3 ఏళ్లు. అమ్మే, నాకు బువ్వ పెట్టు అని సుజాత కొంగు పట్టుకుని లాగుతూ గారాలు పోయాడు. నా బుజ్జికన్న కదా, అన్నోళ్లు చూడు ఎట్టా బుద్ధిగా తింటన్నారో, నువ్వు అట్టాగే తిను, నాకు సానా పనుంది నాన్నా అని సుజాత చెప్పినా వినకుండా మారాం చేశాడు. అబ్బబ్బా, చంపుతున్నావు కదరా అని విసుక్కుంటానే వాడికి అన్నం పెట్టింది. వాడు కుదురుగా తినకుండా అమ్మ పెట్టిన ఒక ముద్ద నోట్లో వేసుకున్నాక అటూ ఇటూ లగెత్తుతున్నాడు. వాళ్ళమ్మ మళ్ళా గట్టిగా కేకేస్తే వచ్చి మళ్ళా ఒక ముద్ద పెట్టించుకుని నవ్వుతా మళ్ళా లగెత్తుతున్నాడు. అట్లా సుజాతని అరగంట సేపు ఇబ్బంది పెట్టి మరీ వాడు అన్నం తిన్నాడు. ఆ సాయంకాలం పిల్లకాయలు కోతుకొమ్మచ్చి ఆడుతా ఉంటే చీకటి పడింది. పౌర్ణం రోజులు కావటాన చందమామ తెల్లగా మెరుస్తున్నాడు. నేల మీద వెండి వెన్నెల పరుస్తున్నాడు. దాంతో పిల్లకాయలంతా కోతి కొమ్మచ్చి ఆపి వెన్నెల నీడ ఆట మొదలుపెట్టారు. కొంచెం సేపయ్యాక అక్కడికి దడ్ 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 దడ్మని పెద్ద చప్పుడు చేస్తా రాజ్దూత్ మోటార్ సైకిల్ వచ్చి ఆగింది. ఆ బండి మించి 2 భార్యాభర్తలు కిందకి దిగారు. వారిలో భార్య అక్కడ ఆడుకుంటున్న పిల్లకాయలందర్నీ ఓసారి ఆరాగా చూసింది. మోటార్ సైకిల్ వంకే చూస్తున్న 3 ఏళ్ల బుడ్డోణ్ణి చూసి ముచ్చట పడింది. వాణ్ణి పట్టుకుని నీ పేరేమిటి నాన్నా అడిగింది గోముగా. వాడు భయంగా మల్లికార్జున అన్నాడు. ఓ, మల్లికార్జున, బాగుంది పేరు అంట నల్లగా మురికి పట్టిన వాడి బుగ్గని ముద్దు పెట్టుకుంది. అక్కడున్న పిల్లకాయలంతా ఆ భార్యాభర్తల వంక అట్లానే ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడే మోటార్ సైకిల్ చప్పుడుకి ఇంట్లోంచి బయటికి వచ్చిన సుజాత వాళ్ళని చూసి, ఎవరు, సామ్రాజ్యం వదినా, మీరేనా, బాగున్నారా, రండి లోపలికి రండి అంటూ ఆహ్వానించింది. వీడెవడు, నీ కొడుకేనా, చాలా ముద్దుగున్నాడు అంది సామ్రాజ్యం బుడ్డోణ్ణి పట్టుకునే. అవునొదినా, మా చిన్నోడు అని చెప్పింది సుజాత. సామ్రాజ్యం, ఆమె భర్త మోహన్ రావు ఇద్దరూ ఇంట్లోకెళ్లారు. వాళ్లు కూర్చోడానికి నులక మంచం వేసింది సుజాత. ఏమనుకోకండొదినా, మా ఇంట్లో కుర్చీలేవు అంది కొంచెం సిగ్గుపడతా. పర్లేదులే వదినా అంటూ మంచం మీద కూర్చుంటూ భర్తని కూడా కూర్చోమని సైగ చేసింది సామ్రాజ్యం. అతను కాస్త ఇబ్బంది పడతా కూర్చున్నాడు.
వాళ్ళకెదురుగా సాంబయ్య మగ్గం నేస్తున్నాడు. మోహన్ రావు చేసేది చేనేత వస్త్రాల ఎక్స్పోర్ట్ బిజినెస్ అయినా ఎప్పుడూ మగ్గం గుంటకేసి పరీక్షగా చూసింది లేదు. సామ్రాజ్యం పుట్టింది నేతగాళ్ల కుటుంబంలోనే. అయితే ఆమెకి తల్లివైపు నుంచి బాగా ఆస్తి కలిసి రావడంతోటి బాగా చదువుకుంది. కోటీశ్వర్ల ఇంటి కోడలయింది. సుజాత తండ్రి సామ్రాజ్యానికి వరసకి మామయ్య అవుతాడు. సామ్రాజ్యం వాళ్ళుండేది మద్రాసులో. ఈ ఊళ్ళో మోహన్ రావుకి 2 ఇళ్లున్నాయి. 6 నెలలకోసారో లేదంటే ఏవైనా పెళ్లిళ్ల వంటి కార్యక్రమాలకో వచ్చి కొన్ని రోజులుండి పోతుంటారా ఇద్దరు. అట్లా వచ్చిన సామ్రాజ్యం తన బంధువులనోసారి పలకరిద్దామని ఇట్లా వచ్చింది. ఏం సుజాతొదినా, నేత పనులు ఎట్లా సాగుతున్నాయి అని అడిగింది. ఏం పనుల్లే వదినా, ఏం చెప్పమంటావు? సంసారం నడపడానికి కూడా కష్టంగా ఉంది. షావుకార్లు కూలీలు బాగా తక్కువ ఇస్తున్నారని సొంతంగా నేసుకుంటున్నా. పరిస్థితి ఏం బాగాలేదు. నూలు రేట్లు పట్టు రేట్లు బాగా పెరిగిపోయాయి. చీరల రేట్లేమో అట్లాగే ఉండే. ఆ షాపులోళ్ళు మా కాడ తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. గిట్టుబాటు అవ్వడం లేదని రేటు ఎక్కువ ఇయ్యమని కాస్త గట్టిగా అడిగితే నువ్వు కాకపోతే ఇంకోళ్ళు అని చీరలు తీసుకోవడం లేదు. నూలు పట్టు కొనడానికి చేసిన అప్పులు తీర్చేలోగానే వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఆ మధ్య 10 ఏళ్ళు అప్పు తెస్తే వడ్డీ 11 ఏళ్ళు అయ్యింది. కట్టాలంటే 7 పొక్కటే తక్కువ అంటూ నిట్టూర్చింది సుజాత. ఇంత కష్టమైనప్పుడు ఈ పని మానేసి ఇంకేదైనా పని చూసుకోవచ్చు కదా, చిన్న వ్యాపారం ఏదన్నా చేసుకోవచ్చు కదా అంది సామ్రాజ్యం. ఈ పని తప్ప మాకింకో పని తెలీదండి. చచ్చినా బతికినా ఈ మగ్గం గుంటలోనే చెప్పాడు సాంబయ్య వాటు వేసి పలకలాగుతా. అతను వాటు వేస్తా ఉంటే కండెగుచ్చిన నాడి అటు ఇటూ లగెత్తుతోంది. అది వదినా, మా ఇంటి మగోళ్ల వరస నీకు తెల్వందా? నేనెప్పుడో చెప్పి చూసా చిన్న కిరాణా కొట్టులాంటిది పెట్టుకుందామని. అస్సలు పడనియ్యడు. మనలాంటోళ్లకి అట్టాంటివి సరిపడవని నా నోరు నొక్కుతా ఉంటాడు. సరే కాని వదినా, మీ సంగతిలేంది? ఎట్టా ఉన్నారు? ఎంతకాలమైంది నిన్ను చూసి? పిల్లల్ని తీసుకురాకపోయారా అడిగింది సుజాత. దాంతో సామ్రాజ్యం మొహంలో లీలగా బాధ తొంగి చూసింది. అది గమనించిన మోహన్ రావు భార్య భుజం తట్టాడు ఓదార్పుగా. మేం బానే ఉన్నాం వదినా, కాని ఒక్కటే దిగులు. నీతో పాటే నా పెళ్లి అయింది కదా, అంటే 10 ఏళ్లు దాటిపోయింది. కాని కడుపులో నలుసుకు నోచుకోలేకపోయా అంటుంటే సామ్రాజ్యం గొంతు వణికింది. అయ్యో అలాగా, దిగులు పడమాకు వదినా, ఇప్పుడు కాకపోతే రేపైనా పుట్టకపోతారా సానుభూతిగా అంది సుజాత. ఆ ఆశే ఉంటే ఇక బాధెందుకు వదినా? నాకు ఆ భాగ్యం లేదు. గర్భసంచిలో ఏదో తేడా ఉందట. అందుకని నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. చెబుతుంటే సామ్రాజ్యం కళ్లల్లో నీళ్లు. ఊరుకోసాము, ఎమోషనల్ అవ్వొద్దని ముందే చెప్పానా? ఏమిటిది అనునయంగా అంటూనే చిరు కోపం చూపించాడు మోహన్ రావు. కళ్ళు తుడుచుకుంది సామ్రాజ్యం. నువ్వు నాకు సాయం చెయ్యాలొదినా అంది సుజాతతో. చెప్పొదినా, ఏంటది? నువ్వా సాయం చేస్తే నీకేం కావాలంటే అదిస్తా. అంత పెద్ద సాయమా? పేదోళ్ళం, ఏదో చిన్న సాయమే కాని పెద్ద పెద్ద సాయాలు మేమేం చేస్తాం వదినా? అట్లా అనకొదినా, నువ్వు తలుచుకుంటే అది చెయ్యగలవు. అది నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో ఉందా? అయితే అదేంటో చెప్పొదినా. భర్త చెయ్యి గట్టిగా పట్టుకుని మీ చిన్నబ్బాయిని నాకివ్వగలవా అని అడిగింది సామ్రాజ్యం. మగ్గం గుంటలో ఉన్న సాంబయ్య టక్కున వాటు వెయ్యడం ఆపాడు. తానేం విన్నదో అర్థం కానట్టు అయోమయంగా సామ్రాజ్యం వంక చూసింది సుజాత. ఏమంటున్నావు వదినా అంది ఆశ్చర్యపోతా. మీ చిన్నబ్బాయినిస్తే మేం పెంచుకుంటాం వదినా. వాడికి ఏ లోటు రాకుండా మేం చూసుకుంటాం. ఏం వదినా, ఆట పట్టిస్తున్నావా? నే చెబుతున్నది నిజం వదినా. మేం పేదోళ్లమే కాని కన్న బిడ్డల్ని పెంచుకోలేనంత ఇదిలో మాత్రం లేమొదినా. మా 3 పిల్లలు మాకు బంగారు తండ్రులే. వాళ్ళని ఎవరికో ఇచ్చుకునే ఉద్దేశం మాకు లేదు. మాకు తిండి లేకపోయినా పిల్లల తిండికి లోటు రానియ్యం. సుజాత గొంతులోని ఆవేశం అర్థమైంది సామ్రాజ్యానికి. అడిగాననే ఆవేశపడకొదినా, ఆలోచించు. నేను ఊరికే తీసుకెళ్తానని చెప్పడం లేదు. వాణ్ణి దత్తత తీసుకుంటాం, మా బిడ్డగా పెంచుకుంటాం, మంచి చదువులు చెప్పిస్తాం. రేపొద్దున్న వాడు మా బిజినెస్ చూసుకోవడమో లేదంటే పెద్ద ఉద్యోగమో చేస్తాడు. వాడి బతుకు బాగుపడుతుంది. అంతేకాదు, వాణ్ణి మాకు దత్తత ఇస్తే
నీ మిగతా ఇద్దరు పిల్లలకి మేమే చదువు చెప్పిస్తాం. వాళ్ళ బతుకులు బాగుపడతాయి. ఆ తర్వాత మీకు కూడా ఏ కష్టాలు ఉండవు అని సుజాత మొహంలోకి చూసింది సామ్రాజ్యం. సుజాత మగ్గంగుంటలో ఉన్న సాంబయ్య వంక చూసింది. అతను ఆమె వంకే చూస్తున్నాడు. నువ్వు చెప్పేది బానే ఉంది, కాని నా బిడ్డని వదిలి నేనెట్లా ఉండగలను వదినా? ఆణ్ణి నేను కాకుండా ఇంకోరు పెంచడమనే ఊహే నాకు సానా కష్టంగా ఉంది. మా బిడ్డలు మాకు భారమని మేమెప్పుడూ అనుకోలేదు. మాకు చేతనైనంతలో వాళ్ళను బానే చూసుకుంటున్నాం. బడికి పంపిస్తున్నాం. రెక్కలు ముక్కలు చేసుకునైనా వాళ్ళని చదివించుకుంటాం. అంతేకాని నా బిడ్డని ఇవ్వలేనొదినా, తేల్చి చెప్పేసింది సుజాత. ఆమె మాటలు సామ్రాజ్యాన్ని నిరాశలో ముంచేశాయి. అది గ్రహించి ఆమె భుజం మీద చెయ్యి వేసి ధైర్యం చెప్పాడు మోహన్రావు. మొదటిసారిగా నోరు విప్పాడు. చూడండమ్మా, అంత తొందర ఏం లేదు. మీ బాబును మాకు దత్తత ఇస్తే వెంటనే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాం. దాంతో మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఇప్పటినుంచే ఎట్లాంటి బాదరబందీ లేకుండా మీరు హాయిగా పనిచేసుకోవచ్చు. ఓ వారం తర్వాత మేం మళ్ళీ వస్తాం. అప్పుడు మీ నిర్ణయం చెప్పండి అన్నాడు. సుజాత ఏం మాట్లాడలేదు. భార్యాభర్తలిద్దరూ వెళ్ళిపోయారు. చెప్పినట్లే వారం తర్వాత మళ్ళీ వచ్చారు. సాయంత్రం పూట. ఈసారి మోహన్రావు చేతిలో సూట్ కేసు. నవ్వుతా సుజాత ఆహ్వానించేసరికి సామ్రాజ్యం మొహంలో కళ వచ్చింది. తన పని అయిపోయినట్లేనని అనుకుంది మనసులో. సుజాత చిన్న కొడుకు మల్లికార్జున్ని దగ్గరికి తీసుకుని వాడి బుగ్గను ముద్దు పెట్టుకుంది. వాడు సిగ్గుపడతా ఆమెను వదిలించుకుని బయటికి పరిగెత్తాడు. పోతున్న వాడి వంకే చూస్తా, ఏం వదినా, ఏం ఆలోచించారు అడిగింది సామ్రాజ్యం. సుజాత నవ్వుమొహంతోటే, చెప్పేదేముంది వదినా, నీ మాట మన్నించలేకపోతున్నా. మా చిన్నోణ్ణి, వాణ్ణే కాదు నా బిడ్డలనెవర్నీ ఇవ్వలేను. ఆ సంగతి తప్ప వేరే సంగతులు మాట్లాడుకుందాం అంది. సామ్రాజ్యం మొహం నల్లనయ్యింది. తప్పకుండా 1,00,000 రూపాయలు అనేది వాళ్ల మనసుల్ని మారుస్తుందని, అంత డబ్బిస్తామంటే తప్పకుండా ఒప్పుకుని పిల్లవాణ్ణి అప్పగిస్తారని ఆమెకి అంతదాకా నమ్మకం ఉండింది. ఆ నమ్మకం పుటుక్కున తెగిపోతుందని ఆమె అనుకోలేదు. మీ కుటుంబం, మీ పిల్లల భవిష్యత్తును చేతులారా అడ్డుకుంటారా వదినా? ఈ అవకాశమే ఇంకెవరికైనా వస్తే కళ్ళకద్దుకుని ఒప్పుకుంటారు. మీ ఓడు నాకు బాగా నచ్చాడు. వాణ్ణి చూస్తే నా తల్లిపేగు కదిలింది. అందుకే వాణ్ణి పెంచుకోవాలనుకున్నా. నీకు వాడొక్కడే కాదు కదా, ఇంకా 2 కొడుకులున్నారు కదా. నా బాధను అర్థం చేసుకోవదినా అంది సామ్రాజ్యం కాస్త ఆవేదనగా. ఆమె బాధను చూస్తుంటే సుజాతకి బాధనిపించింది. కాని తనేం చెయ్యగలదు? అది ఆమె దురదృష్టం. వదినా, నీ బాధను అర్థం చేసుకోలేదనుకుంటున్నావా? నాకు తెలుసు. పిల్లలు లేకపోతే ఆ బాధ ఎట్లా ఉంటుందో. కాని నేను 9 మాసాలు మోసి కన్నబిడ్డని నీకెట్లా ఇచ్చేది? బిడ్డంటే వస్తువు కాదు కదా, ఇచ్చేయడానికి, అమ్ముకోవడానికి. నాకు 3 కాదు 10 మంది పిల్లలున్నా ఇదే మాటంట. ఎందుకంటే ఆళ్ళు నా పిల్లలు కాబట్టి, నేను ఆళ్ల కన్న తల్లిని కాబట్టి. డబ్బుల్లో పెరిగితేనే నా పిల్లల భవిష్యత్తు బాగుంటదని నేను అనుకోవట్లా. ఎంతమంది మట్టిలో మాణిక్యాలు రావడం లేదు. మా పిల్లల భవిష్యత్తు మేం చూసుకోగలమన్న నమ్మకం ఉంది. మాకు మా అనుబంధాలు ముఖ్యం. ఆటికంటే మాకు డబ్బు ముఖ్యం కాదు అంది సుజాత. అప్పుడామె జీవితాన్ని బాగా చదివిన గొప్ప నిష్ణాతురాలు మల్లే అవుపించింది సామ్రాజ్యానికి. కాసేపు ఉండి మల్లికార్జున వంక ఓసారి చూసి భారంగా వెళ్ళిపోయింది భర్తని వెంట పెట్టుకుని. నువ్వు నిజంగా సుజాతవే. ఎంత చక్కగా చెప్పావు. నేనైతే అట్లా విడమర్చి చెప్పగలిగేవాణ్ణి కాదు అంటూ భార్యను మెచ్చుకున్నాడు సాంబయ్య. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి తెలిసింది, సామ్రాజ్యం వాళ్ళు దేశాయిపేటలోని అనాథ శరణాలయం నుంచి ఓ 2 ఏళ్ల బాబుని దత్తత తీసుకున్నారని. తేలిక పడింది సుజాత మనసు. కథ సమాప్తం.